క్లర్క్ మెయిన్స్ అండి 141 దగ్గర నుంచి చూడండి. ఇందులో పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవు, నార్మల్ మోడల్స్ ఏ ఉన్నాయి. ఓకే, 1 by 1 చూద్దామండి. 141 దగ్గర నుంచి చూడండి. 41 to 45 కనుక అబ్జర్వ్ చేస్తే ఈచ్ ఆఫ్ ది 8 స్టూడెంట్స్ LMNO PQ R and S ఫ్రమ్ ది డిఫరెంట్ స్టేట్స్ అమాంగ్ ఏవో స్టేట్స్ అని ఇచ్చాయండి. దే ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్. మనకి రౌండ్ టేబుల్లో ఉన్నారు అని చెప్పాడు, బట్ ఫేసింగ్ అనేది క్లారిఫై చేయాలి. నార్మల్గా ఫేసింగ్ ఏమీ చెప్పకపోతే సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఫేసింగ్ తీసేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏమీ కాదు. సో వాడు ఏదైనా ఫేసింగ్ స్పెసిఫిక్గా చెబితే దాని ప్రకారం ఫాలో అవుతాం. వాడు ఏమీ చెప్పకపోతే కనుక డైరెక్ట్గా ఇంటర్నల్ ఫేసింగ్ తీసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, 1 by 1 చూద్దాం. మనకి ఫస్ట్ కండిషన్ చూడండి. O is neither third, O is in the third place from the person from Maharashtra. మహారాష్ట్ర పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్లో మనకి రైటా లెఫ్టా ఇచ్చింది. థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది పర్సన్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది పర్సన్ మహారాష్ట్ర అని ఇచ్చాడు. మనకి మహారాష్ట్ర పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి లెఫ్ట్ సైడ్ అయినా అవకాశం ఉంది, రైట్ సైడ్ అయినా అవకాశం ఉందండి, కన్ఫామ్గా చెప్పలేము. సో 2 రకాల రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి. థర్డ్ పొజిషన్లో ఓ, లేదు రైట్ సైడ్ థర్డ్ పొజిషన్లో ఓ తీసుకోవచ్చు. బోత్ పాసిబిలిటీస్ అంటే పారామీటర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కండిషన్ తీసేసుకుంటున్నానండి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీ తీసుకుంటే వచ్చేటువంటిది సరిపోతుంది అనుకోండి. చూడండి, ఓ ఈజ్ థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది పర్సన్ మహారాష్ట్ర. ది పర్సన్ ఫ్రమ్ తెలంగాణ ఈజ్ 2 places to the left of the person Maharashtra. Nothing but 2 places is nothing but second position అండి. మహారాష్ట్రకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో తీసుకున్నట్లయితే తెలంగాణ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది ది పర్సన్ తెలంగాణ 2 places to the left of the person Maharashtra. Yes, who is from neither Telangana nor Maharashtra is 3 places to the right of or who is from హర్యానా. ఎస్ అనేటువంటి పర్సన్ తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ అవటానికి అవకాశం లేదు. అగైన్ ఈ ఎస్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ పర్సన్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఆర్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్లో ఉండాలి అని చెప్పాను. ఆర్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్లో వచ్చేప్పటికి మనకి ఎవరు రావాలని ఇచ్చాడు? ఎస్. ఆర్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్లో ఎస్ ఇచ్చాడు. ఆర్ వచ్చేటప్పటికి హర్యానా అని ఇచ్చాడు. ఆర్ ఎక్కడ అనేది మనం ఎట్ ప్రజెంట్ కన్ఫామ్గా చెప్పలేము. చూస్తే ఆర్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, రైట్ సైడ్ 1 2 3 ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆర్ కనుక ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆర్ ఇక్కడ తీసుకుంటే అవకాశం లేదు, ఆర్ ఇక్కడ తీసుకుంటే అవకాశం లేదు, మళ్ళీ ఆర్ ఇక్కడ తీసుకుంటే ఛాన్స్ ఉంది. సో మోర్ దాన్ 1 పాసిబిలిటీ, 3 పాసిబిలిటీస్ ఉన్నాయండి. చూద్దాం ఆర్ అనే పర్సన్ ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్గా మనం సబ్స్టిట్యూట్ చేయలేము. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్. హూ ఈజ్ ఫ్రమ్ హర్యానా. ది పర్సన్ ఫ్రమ్ ఒడిస్సా ఈజ్ ఎడ్సెంట్ టు ఓ. ఓ యొక్క నైబర్ వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాడు మనకి? ఒడిస్సా. ది పర్సన్ ఫ్రమ్ ఒడిస్సా ఎడ్సెంట్ టు ఓ అంటే ఇక్కడేగా ఛాన్స్ ఉంది, ఇక్కడ ఒడిస్సా తీసుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు ఆర్ కిందాకు ఉన్నటువంటి పాసిబిలిటీస్లో ఒక పాసిబిలిటీ ఫెయిల్ అయింది. ఒడిస్సా ఉన్న పొజిషన్లో కూడా ఆర్ ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నాం. ఓకే, సో ఆ పాసిబిలిటీ ఫెయిల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం 2 పాసిబిలిటీస్ ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ది పర్సన్ ఫ్రమ్ హర్యానా ఈజ్ ఆపోజిట్ ది పర్సన్ ఫ్రమ్ బీహార్. మనకి హర్యానాకి ఆపోజిట్లో బీహార్ రావాలని ఇచ్చాండి. ఆర్కి ఆపోజిట్లో బీహార్ రావాలి. ఇప్పుడు ఆర్ అనే పర్సన్ మహారాష్ట్రకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అయిన అవకాశం ఉంది, ఇమీడియట్లీ రైట్ సైడ్ తీసుకున్న అవకాశం ఉంది. రెండిట్లో ఆపోజిట్లో బీహార్ వచ్చే అవకాశం ఉంది, తెలియదు. ఎల్ ఈజ్ ఆపోజిట్ ది పర్సన్ ఫ్రమ్ తమిళనాడు హూ ఈజ్ నాట్ ఎడ్సెంట్ టు ది పర్సన్ తెలంగాణ. మనకి తమిళనాడు పర్సన్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ యొక్క నైబర్ అవడానికి వీల్లేదు అని ఇచ్చాయండి. సో ఇక్కడ తమిళనాడు పర్సన్ రావడానికి వీల్లేదు. రిమైనింగ్ లో మనకి తమిళనాడు ఎక్కడ తీసుకుంటే ఆపోజిట్ అవకాశం ఉంది, తమిళనాడు ఎక్కడ తీసుకుంటే ఆపోజిట్ అవకాశం ఉంది. సో తమిళనాడు అనేది ఎక్కడ అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా చెప్పలేము, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, ఎల్ ఈజ్ ఆపోజిట్ టు తమిళనాడు హూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ తెలంగాణ. క్యూ ఈజ్ ఫ్రమ్ కేరళ ఈజ్ నాట్ ఎడ్సెంట్ టు ఒడిస్సా. ఒడిస్సా యొక్క నైబర్ క్యూ అవటానికి వీల్లేదు అని ఇచ్చాయండి. ఓకే, ఒడిస్సా అనేటువంటి పర్సన్ యొక్క నైబర్ క్యూ అవటానికి వీల్లేదు. క్యూ ఈజ్ కేరళ అని చెప్పేసేసాడు. నైదర్ ఎస్ నార్ ఎన్ ఫ్రమ్ ఒడిస్సా. ఎస్ కానీ ఎన్ కానీ ఒడిస్సా అవకాశం లేదు. ఒకసారి చూడండి, ఆర్ అనేవాడిని ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఎస్ ఇక్కడ వస్తాడు, ఆర్ ఇక్కడ వస్తే ఎస్ ఇక్కడ వస్తాడు, అక్కడ ఎస్ రాకూడదు అన్నాడుగా. సో ఇప్పుడు ఆర్ కన్ఫామ్ గా ఫిక్స్ అయినట్టే. చూడండి, ఇక్కడ ఒక్క చోటే ఛాన్స్ ఉంది. ఆర్ ఇక్కడ తీసుకుంటే హర్యానా, థర్డ్ పొజిషన్ లో ఎస్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి బ్యాక్కి వెళ్తే మనకి ఇందాక ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో హర్యానాకు ఆపోజిట్ లో బీహార్ అని ఇచ్చాడు. జోన్ హర్యానా తెలిసింది కాబట్టి ఇక్కడ ఎవరిని రాయొచ్చు మీరు?
బీహార్ రాసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ తమిళనాడుకు ఆపోజిట్ లో ఎల్ అని ఇచ్చాడు. తమిళనాడుకు ఆపోజిట్ లో ఎల్ అంటే కన్ఫామ్ గా ఈ పర్సన్ తమిళనాడు తీసుకుంటే ఆపోజిట్ లో ఎల్ అవకాశం ఉంది, ఇంకంతకన్నా అవకాశం లేదు. ఓకే, తమిళనాడుకు ఆపోజిట్ లో ఎల్, టిఏఎం అని రాయండి సరిపోతుంది. ఓకే, తమిళనాడుకు ఆపోజిట్ లో ఎల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ దానికన్నా ముందల తెలంగాణ అనేటువంటిది, నెక్స్ట్ అదే విధంగా బీహారు, హర్యానా, బీహార్ ఆపోజిట్ ఈచ్ అదర్ రాసుకున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. నైదర్ ఎస్ నార్ ఎన్ ఒడిస్సా అని ఇచ్చాడు. ఎస్ అనే పర్సన్ ఒడిస్సా అవకాశం లేదు, ఎన్ కూడా ఒడిస్సా అవకాశం లేదు. ఎస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఎన్ అనేటువంటి పర్సన్ ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా చెప్పలేము. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఓ ఈజ్ నాట్ ఫ్రమ్ బీహార్ అని ఇచ్చాడు. ఓ అనేటువంటి పర్సన్ బీహార్ అవకాశం లేదు. 2 persons సిట్ బిట్వీన్ ది పర్సన్ ఫ్రమ్ బీహార్ అండ్ పి. బీహార్ కి పి కి మధ్యలో 2 members అంటే రైట్ సైడ్ అవకాశం లేదుగా. లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే పి అనేటువంటి పర్సన్ మనం మహారాష్ట్ర అని తీసుకోవచ్చు అండి. ఓకే, 2 persons సిట్ బిట్వీన్ ది పర్సన్ ఫ్రమ్ బీహార్ అండ్ పి హూ ఈజ్ నాట్ టు ఒడిస్సా. ఓకే, ఒకసారి రిమైనింగ్ పాసిబిలిటీస్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి మిస్ అయినటువంటి కండిషన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరు మిగిలారు? ఎన్ అనేటువంటి పర్సన్ మిగిలాడు. ఒకసారి కండిషన్స్ బ్యాక్కి వెళ్ళినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనకి మిగిలినటువంటి పర్సన్స్ గురించి అబ్జర్వ్ చేస్తే క్యూ అనేటువంటి పర్సన్ ఉన్నాడు చూడండి. క్యూ అనేటువంటి వాడు కేరళ అంటే ఇక్కడ తప్పితే అవకాశం లేదు. క్యూ అనేవాడు కేరళ. ఎన్ అనేటువంటి పర్సన్ ఒడిస్సా కాదు అంటే ఎన్ అనేవాడు బీహార్ అయి ఉండాలి. ఇక మిగిలింది ఎం ఒడిస్సా తీసుకున్నాను. ఇంకొక స్టేట్ మిగిలింది చూడండి. వాడు ఇచ్చినటువంటి స్టేట్స్ లో కనుక అబ్జర్వ్ చేస్తే మిగిలినటువంటి స్టేట్ ఏంటి మనకు? అది పంజాబ్. సో ఇది వాడు ఇచ్చింది. మామూలు మోడలే కానీ మోర్ దాన్ 1 పాసిబిలిటీ రావడానికి ఛాన్స్ ఉంది. ఫర్దర్ గా కూడా కండిషన్స్ అనేటువంటి వాడు ఇచ్చినటువంటి ఆర్డర్ లో లేవండి, కొంచెం టైం టేకింగ్, జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ 146 దగ్గర నుంచి డిడక్షన్స్ ఇచ్చాడు చూడండి. ఇవి నార్మల్ మోడల్సే. ఫస్ట్ వన్ చూడండి. అంటే నెంబర్ ఆఫ్ కన్క్లూజన్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ పెద్ద ఇబ్బంది అయితే ఏమీ కాదు. నో పర్సన్ ఇస్ ఏ ఉమెన్. పర్సన్ ఎవరు ఉమెన్ కాదని ఇచ్చాడు. ఆల్ పర్సన్స్ ఆర్ ఎంప్లాయీస్. పర్సన్స్ అందరూ ఎంప్లాయీస్ అని ఇచ్చాడు. నెక్స్ట్ సమ్ ఉమెన్స్ ఆర్ బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. ఉమెన్స్ లో కొంతమంది బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ నో ఎంప్లాయీ ఇస్ ఏ బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. ఎంప్లాయీకి బ్యూటిఫుల్ కి రిలేషన్ కన్ఫామ్ గా తెలియదు. సమ్ బ్యూటిఫుల్ ఆర్ ఎంప్లాయీస్ అని ఇచ్చాడు. బ్యూటిఫుల్ కి ఎంప్లాయీకి రిలేషన్ కన్ఫామ్ గా తెలియదు. కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి అవకాశం ఉందండి, ఇద్దరు 1 or 2, ఎందుకంటే సమ్ము నోతో ఉంది కాబట్టి. ఆల్ ఉమెన్స్ బీయింగ్ ఎంప్లాయీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఛాన్స్ ఉంది పాసిబిలిటీ కాబట్టి. సమ్ పర్సన్స్ ఆర్ బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈస్ మనకి థర్డ్ ఆప్షన్ కన్ఫామ్ గా ఫాలో అవుతుంది. 1 and 2 లో ఏదో ఒకటి అవుతుంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ some audiologists are assistants. Okay, next some criminologists are audiologists. Criminologist. Next no assistant is a psychologist. Assistant ఎవరు మనకి psychologist కాదని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. some criminologists are assistant అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్, అది కన్ఫామ్ గా మనమైతే చెప్పలేము. సెకండ్ వన్ సమ్ ఆడియాలజిస్ట్ ఆర్ నాట్ సైకాలజిస్ట్. కరెక్టేగా, అసిస్టెంట్ ఎవరు సైకాలజిస్ట్ కాదు కాబట్టి సమ్ ఆఫ్ ది అసిస్టెంట్స్ ఆర్ ఆడియాలజిస్ట్ కాబట్టి ఇది ఓకే. అట్లీస్ట్ సమ్ క్రిమినాలజిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. ఫోర్త్ వన్ ఆర్ క్రిమినాలజిస్ట్ బీయింగ్ అసిస్టెంట్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నాడు. మనకి క్రిమినాలజిస్ట్ అందరూ అసిస్టెంట్ ఛాన్స్ ఉందండి, పాసిబిలిటీ కాబట్టి ఓకే. సో ఆన్సర్ ఈజ్ 2 and 4 follows. నెక్స్ట్ 148 వన్ చూడండి. నో ఆన్సర్ ఇస్ ఏ కరెక్ట్. ఆన్సర్ ఏది కరెక్ట్ కాదని ఇచ్చాడు. నెక్స్ట్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్. క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ అని ఇచ్చాడు. సమ్ క్వశ్చన్స్ ఆర్ సొల్యూషన్స్. క్వశ్చన్స్ లో కొన్ని సొల్యూషన్స్ అని ఇచ్చాడు. సమ్ క్వశ్చన్స్ ఆర్ సొల్యూషన్స్. ఫస్ట్ వన్ సమ్ ఆన్సర్స్ ఆర్ సొల్యూషన్స్ అని ఇచ్చాడు. ఓకే, ఆన్సర్స్ లో కొన్ని సొల్యూషన్స్ అన్నాడు. నెక్స్ట్ సమ్ సొల్యూషన్స్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. ఆల్ కరెక్షన్స్ బీయింగ్ సొల్యూషన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు, ఛాన్స్ ఉంది. సమ్ క్వశ్చన్స్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు. క్వశ్చన్స్ లో కొన్ని కరెక్ట్ అని ఇచ్చాడు, పనికిరాదు. సో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి 1 పనికి వస్తుంది, 3 పనికి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ 149 చూడండి. ఆల్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. సమ్ ఫోల్డర్స్ ఆర్ ప్రోగ్రామ్స్. సమ్ ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ అప్లికేషన్స్. ప్రోగ్రామ్స్ లో కొన్ని అప్లికేషన్స్ కాదు అని ఇచ్చాడు. సమ్ నాట్ అనేది డైరెక్ట్ గా తీసుకోలేం కాబట్టి నో ప్రోగ్రామ్ ఈజ్ అప్లికేషన్ అని తీసుకుంటున్నాను. అది గుర్తుపెట్టుకోండి, సమ్ నాట్ గుర్తుపెట్టుకుని నో అని రాసుకుంటున్నాను.
నెక్స్ట్ కన్క్లూజన్స్. సమ్ ఫైల్స్ ఆర్ ప్రోగ్రామ్స్ అన్నాడు, మే ఆర్ మే నాట్. ఆల్ ఫైల్స్ బీయింగ్ అప్లికేషన్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఫైల్స్ అన్ని అప్లికేషన్స్ అవ్వచ్చుగా, పాసిబిలిటీ కాబట్టి ఓకే. నో ఫోల్డర్ ఈజ్ ఎ అప్లికేషన్. ఫోల్డర్ ఏది అప్లికేషన్ కాదు, అది కన్ఫామ్ గా చెప్పలేము. సమ్ అప్లికేషన్స్ ఆర్ ఫైల్స్ అని ఇచ్చాడు, అప్లికేషన్స్ లో కొన్ని ఫైల్స్ అన్నాడండి, కన్ఫామ్ గా చెప్పలేము. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం 2 మాత్రమే పనికొస్తుందండి. నెక్స్ట్, సమ్ ప్రైసెస్ ఆర్ ప్రాఫిట్స్. ప్రైసెస్ లో కొన్ని ప్రాఫిట్స్. ఆల్ థింగ్స్ ఆర్ ప్రైసెస్. థింగ్స్ అన్ని ప్రైసెస్ అని ఇచ్చాడు. ఆల్ థింగ్స్ ఆర్ ప్రైసెస్. నెక్స్ట్, నో ప్రాఫిట్ ఈజ్ ఎ కాస్ట్ అని ఇచ్చాడు, ప్రాఫిట్ ఏది కాస్ట్ కాదు. ఫస్ట్ వన్, సమ్ థింగ్స్ ఆర్ ప్రాఫిట్స్. వన్ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. నో ప్రైస్ ఈజ్ ఏ కాస్ట్ అని ఇచ్చాడు, ప్రైస్ కి కాస్ట్ కి రిలేషన్ ఏంటి అనేది కన్ఫామ్ గా చెప్పలేము. సమ్ ప్రైసెస్ ఆర్ కాస్ట్ అని ఇచ్చాడు. ఇప్పుడు సమ్ నో ఉంది కాబట్టి 2 and 3లో ఏదో ఒకటి అవడానికి అవకాశం ఉందండి, కాంప్లిమెంటరీ పేర్ గా తీసుకోవచ్చు. ఫోర్త్ వన్, ఆల్ కాస్ట్ బీయింగ్ థింగ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఛాన్స్ ఉందిగా. సో 2 and 3లో ఏదో ఒకటి అవుతుంది, 4 కన్ఫామ్ గా ఫాలో అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. నెక్స్ట్ 151 అండి. 151 దగ్గర నుంచి లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ మీద మోడల్స్ లోనే కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ లో సింబాలికల్ రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్. ఇవేంటంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కానీ పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో యాక్చువల్గా ఇది చూసేటువంటి మెథడ్ ప్రీవియస్ పేపర్లో ఒక పేపర్లో చేసామండి, ఒకసారి చూద్దాం. అంటే వాడు ఇచ్చినటువంటి సింబల్స్ని ఇలా రాసుకోవచ్చు, గ్రేటర్ దాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాను, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. అంటే క్లాసెస్లో మనం ఈ మెథడ్ డిస్కస్ చేసి ఉంటాం, ఇది ఫాలో అయితేనే కన్ఫామ్గా చెప్పగలుగుతాం. ఏ రెండింటి కాంబినేషన్లో ఏమొస్తుంది అనేది అక్కడ ప్రాక్టీస్ చేసి ఉంటాం. ఎందుకంటే ఇంట్రడక్షన్ మొత్తం ఎక్కడంటే మనకు బాగా టైం తీసుకుంటుంది, ఒక ½ an hour అదే పడుతుంది. సో అందుకని ఆల్రెడీ మీరు క్లాసెస్లో విన్నవాళ్లే ఇది ఫాలో అవ్వగలుగుతారు. బట్ 1 or 2 ప్రాబ్లమ్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ఆర్డర్లో సింబల్స్ రాసుకోండి. ఎట్ ది రేట్ ఆఫ్ అంటే ఏమని చెప్పాడు మనకి, గ్రేటర్ దాన్ అన్నాడు. నెక్స్ట్ స్టార్ అంటే ఏమని ఇచ్చాడు, నైదర్ గ్రేటర్ దాన్ నార్ లెస్ దాన్. గ్రేటర్ దాన్ కాదు, లెస్ దాన్ కాదు అంటే అది కన్ఫామ్గా ఈక్వల్ అయ్యి ఉండాలి. స్టార్ ఇక్కడ రాస్తున్నానండి. నెక్స్ట్ డాలర్ వచ్చేటప్పటికి నాట్ గ్రేటర్ అని ఇచ్చాడు, గ్రేటర్ కాదు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయి ఉండాలండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. హ్యాష్ అంటే లెస్ దాన్ అని ఇచ్చాడు, డైరెక్ట్గా లెస్ దాన్ తీసేసుకుంటున్నాను. అండ్ అంటే నాట్ లెస్ దాన్, లెస్ దాన్ కాదు అంటే ఏమై ఉండాలి మనకు, అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయి ఉండాలి. సో ఇక ఈ రెండు కలిస్తే ఎట్ ది రేట్ ఆఫ్ వస్తుంది, ఈ రెండు కలిస్తే హ్యాష్ వస్తుంది, ఈ నాలుగిటిని తీసుకొచ్చి స్టార్తో కలిపితే ఇట్ సెల్ఫే వస్తుంది, ఇంకా రిమైనింగ్ ఏమీ రావు మనకి. ఓకే, అంతవరకే ఛాన్స్ ఉందండి. దాని మీద డిపెండ్ అయ్యి 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, మనకి ఫస్ట్ దాంట్లో వాడు ఇచ్చినటువంటి వాటికి ఒక ఆర్డర్లో రాసుకోవడానికి చూడండి. క్యూ కనెక్టివిటీ ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికంటే క్యూ కనెక్టివిటీ రావాలి, ఇక్కడ ఓ ఉంది కాబట్టి నెక్స్ట్ ఓ రావాలండి. ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి దీన్ని రివర్స్ చేసి రాస్తున్నాను. స్టార్కి ఆపోజిట్ సింబల్ ఏంటి అంటే ఇట్ సెల్ఫే అవుతుంది, ఈక్వల్ టు నేగా. సో ఓ స్టార్ ఆర్ అన్న, ఆర్ స్టార్ ఓ అన్న ఒకటే అవుతుంది. చివరిలో వి హ్యాష్ ఆర్ ఉంది, దాన్ని కూడా రివర్స్ చేసి రాద్దాం. రివర్స్ చేస్తే హ్యాష్కి ఆపోజిట్ ఏంటంటే ఎట్ ది రేట్ ఆఫ్ అండి, ఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ వి అవుతుంది. ఇప్పుడు కనెక్టివిటీ మీద డిపెండ్ అయ్యి చూద్దాం. పీకి వికి రిలేషన్ రావాలంటే ఫస్ట్ లో పి ఉంది, చివరిలో వి ఉంది, అన్నీ కలవాలి. అండ్ ఎట్ ది రేట్ ఆఫ్, అండ్ ఎట్ ది రేట్ ఆఫ్ కలిస్తే ఎట్ ది రేట్ ఆఫ్ అవుతుంది. ఎట్ ది రేట్ ఆఫ్ హ్యాష్ స్టార్ కలిస్తే ఎట్ ది రేట్ ఆఫ్ అవుతుంది. ఎట్ ది రేట్ ఆఫ్ అంటే ఇట్ సెల్ఫే అవుతుంది. అంటే మనకి రావాల్సినటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే పి ఎట్ ది రేట్ ఆఫ్ వి రావాలండి. పి ఎట్ ది రేట్ ఆఫ్ వి అంటే పనికిరాదుగా, అక్కడ పి హ్యాష్ వి ఉంది, నో ఛాన్స్. సెకండ్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ పనికొచ్చే అవకాశం లేదు. సెకండ్ వన్ క్యూకి ఆర్కి రిలేషన్ ఇచ్చాడు, క్యూ అండ్ ఆర్ అంటే సెకండ్ అండ్ థర్డ్ కలిపితే సరిపోతుంది. ఎట్ ది రేట్ ఆఫ్ స్టారు అంటే ఎట్ ది రేట్ ఆఫ్ అవుతుంది, క్యూ ఎట్ ది రేట్ ఆఫ్ ఆర్ రావాలండి. క్యూ ఎట్ ది రేట్ ఆఫ్ ఆర్ అంటే సెకండ్ కూడా పనికొచ్చే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ క్యూకి వికి రిలేషన్ ఇచ్చాడు, క్యూ అండ్ వి అంటే మనకి సెకండ్ దగ్గర నుంచి చివరి దాకా లింక్ చేయాలి. ఎట్ ది రేట్ ఆఫ్ స్టార్ అంటే ఎట్ ది రేట్ ఆఫ్ అవుతుందండి. ఎట్ ది రేట్ ఆఫ్ అంటే ఇట్ సెల్ఫే వస్తుంది, అంటే క్యూ ఎట్ ది రేట్ ఆఫ్ వి, ఇది ఓకే. థర్డ్ వన్ పనికి వస్తుంది. లాస్ట్ వన్ పీకి ఆర్కి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. పీ నుంచి ఆర్కి రిలేషన్ రావాలంటే మొదటి 3 కలవాలి. అండ్ ఎట్ ది రేట్ ఆఫ్, అండ్ ఎట్ ది రేట్ ఆఫ్ అంటే ఎట్ ది రేట్ ఆఫ్ అవుతుందండి, తర్వాత ఈక్వల్ టు ఎట్ ది రేట్ ఆఫ్ ఏ అవుతుంది. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం పీ ఎట్ ది రేట్ ఆఫ్ ఆర్, లాస్ట్ ఓకే. సో 3 and 4 ఈ రెండు మాత్రమే ఫాలో అవుతాయి. ఇలా మనకి ఈ బేసిక్స్ ఐడియా ఉంటే డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. ఓకే, సో ఇంకొకటి చూద్దాం. ఇందులో కూడా కనెక్టివిటీ లేవు కాబట్టి ఒకసారి మార్చుకోండి. దీన్ని మారుస్తున్నానండి, ఫస్ట్ విజయార్థతో చూడండి. అండ్కి ఆపోజిట్ సింబల్ ఏమవుతుంది మనకి, డాలర్ అవుతుంది. అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూడండి,
అండ్కి ఆపోజిట్ సింబల్ మనకి డాలర్ కాబట్టి డి డాలర్ బి. నెక్స్ట్ దీన్ని కూడా రివర్స్ చేయాలి. స్టార్ అంటే సేమ్ కాబట్టి మనకు తేడా ఏం రాదు. ఈ లాస్ట్ లో ఈ కనెక్టివిటీ ఉంది. అంటే సింబల్స్ ఆర్డర్ లో ఉంటే మనకి ఈజీ అవుతుంది. సో ఇక ఫస్ట్ వన్ చూద్దాం. డికి ఎఫ్ కి రిలేషన్ ఇచ్చాడు. డి నుంచి ఎఫ్ కి రిలేషన్ రావాలి అంటే డి అనేటువంటిది సెకండ్ దాంట్లో ఉంది, ఎఫ్ లాస్ట్ దాంట్లో ఉందండి. మూడు కలపాలి. డాలరు స్టారు డాలర్ అవుతుంది. ఓకే, డాలర్ డాలర్ అంటే ఇట్ సెల్ఫే వస్తుందండి. అంటే డి డాలర్ మనకి ఎఫ్ రావాలండి. డి డాలర్ ఎఫ్ రావాలంటే అక్కడ పనికొచ్చే అవకాశం లేదుగా. సో డైరెక్ట్ గా వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ సెకండ్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ పాసిబిలిటీలో మనకు వాడు ఇచ్చింది ఏకి ఎఫ్ కి రిలేషన్ ఇచ్చాడు, ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకే, హ్యాషు డాలరు హ్యాష్ వస్తుంది, హ్యాషు స్టారు హ్యాషే వస్తుంది, హ్యాషు మళ్ళీ చివరిలో డాలర్ ఉందండి, హ్యాషే వస్తుంది. సో మనకి ఏ హ్యాష్ ఎఫ్ అనేది డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బి అండ్ ఎఫ్ అని ఇచ్చాడు చూడండి. బి అనేటువంటి దానికి ఎఫ్ అనేటువంటి దానికి రిలేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బి అనేటువంటి దానికి ఎఫ్ అనేటువంటి దానికి సెకండ్ ఆన్వర్డ్స్ చూద్దాం. అండు స్టార్ అంటే మనకి స్టార్ అండ్ అవుతుందండి. అండు డాలర్ అంటే రిలేషన్ రాదు, పనికి రాదు. లాస్ట్ వన్ డిఎఫ్ ఉంది. ఫస్ట్ లాస్ట్ డిఎఫ్ తోనే ఉన్నాయి చూడండి. డికి ఎఫ్ కి కనుక అబ్జర్వ్ చేస్తే హ్యాష్ ఉంది, తర్వాత స్టార్ ఉందండి. హ్యాష్ స్టార్ అంటే మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి. ఒకసారి అసలు డికి ఎఫ్ కి రిలేషన్ కనుక పైన అబ్జర్వ్ చేసినట్లయితే డి అనేటువంటి దాని నుంచి ఎఫ్ అనేటువంటి దానికి రిలేషన్ ఏమున్నది అనేటువంటిది చెక్ చేద్దాం. డి అనేటువంటి దాని నుంచి ఎఫ్ కి ఏం రావాలి అంటే మనకి కన్ఫామ్ గా వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం డాలర్ రావాలండి. ఓకే, ఎందుకంటే డి అనేటువంటి దాని నుంచి బి కంటే డాలరు, నెక్స్ట్ అదే విధంగా వచ్చేటువంటి రిప్రజెంటేషన్ తీసుకున్నట్లయితే డాలర్ వస్తుంది, స్టార్ కాబట్టి డాలర్ అవుతుంది. మళ్ళీ తర్వాత డాలరే ఉంది కాబట్టి డాలర్ అవుతుంది. అంటే డి డాలర్ ఎఫ్ రావాలి. డాలర్ అంటే మనకి ఏంటది, అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, మరి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టుగా రాయొచ్చుగా. సో డి హ్యాష్ ఎఫ్ ఉంది, డి స్టార్ ఎఫ్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫామ్ గా ఫాలో అవుతుంది. సో వాడు ఇచ్చిన దాని మీద రేపండి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే ఫోర్త్ ఆప్షన్ అండి. 2 కన్ఫామ్ గా ఫాలో అవుతుంది, 1 and 4 లో ఏదో ఒకటి అవుతుంది. ఇలా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ మీద రిపెండ్ అయి తీసుకోవడమే. సో రిమైనింగ్ సేమ్ రిప్రజెంటేషన్స్ ట్రై చేయగలుగుతారనే ఉద్దేశంతో ఆపుతున్నానండి అవి. ఓకే, నెక్స్ట్ 56 దగ్గర నుంచి చూడండి. అగైన్ ఏ డేటా 6 గర్ల్స్ అని ఇచ్చాడు చూడండి. GHIJKL 6 boys MNOPQR sitting 2 different rows such that each girl facing one row, exactly one boy of the other row facing each other but not necessarily in the same order. Girls are sitting in one row. అంటే బాయ్స్ గర్ల్స్ సపరేట్ చేసి సింగిల్ రోలో ఉండాలని ఇచ్చాడు. మొత్తం మీద 6 బాయ్స్ 6 గర్ల్స్ తీసుకుంటున్నాను. బాయ్స్ నార్త్ ఫేసింగ్ గర్ల్స్ నార్త్ ఫేసింగ్ అనేది చెప్పాల, మన ఇష్టం, ఎలా అయినా తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, గర్ల్స్ నార్త్ ఫేసింగ్ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాను, లేకపోతే బాయ్స్ నార్త్ ఫేసింగ్ అయినా తీసుకోవచ్చు. GHIJKL. ఓకే, 1 by 1 కండిషన్స్ చూడండి. M sits second to the left of R. M sits second to the left of R అని ఇచ్చాడు. మనకి ఆర్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎం అని ఇచ్చాడు. ఎక్కడ అనేది కన్ఫామ్ గా క్లారిఫై చేయలేము. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ జీ అండ్ ఎల్. జీకి ఎల్కి మధ్యలో 1 person అండ్ వన్ అమాంగ్ దెమ్ సిట్టింగ్ ఎట్ ది ఎండ్స్. జీ కానీ ఎల్ కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఎండ్స్ లో ఉండాలి అని ఇచ్చాడు. అంటే మనకి ఓన్లీ 1 person బిట్వీన్ జీ అండ్ ఎల్ అంటే ఈ రెండిట్లో తీసుకోవచ్చు జీ అండ్ ఎల్, లేదా ఈ రెండిట్లో జీ అండ్ ఎల్ తీసుకోవచ్చు. కన్ఫామ్ గా చెప్పలేమండి. ఓకే, మొత్తం మీద మీరు అబ్జర్వ్ చేస్తే 4 పాసిబిలిటీస్ వస్తాయి. కన్ఫర్మేషన్ అయితే ఎక్కడా లేదు, బట్ వాడు ఇచ్చినటువంటి కండిషన్ మీద రేపండి ఏమైనా కన్ఫర్మేషన్ ఉందా అనేది ఫర్దర్ గా చూద్దాం. ఓకే, జీ అండ్ ఎల్ మనకి ఏదరెంట్స్ లో ఎవరో ఒకళ్ళు ఉండటానికి అవకాశం ఉందన్నాడు. కే సిట్ ఎడ్సెంట్ టు ఎల్ ఆర్ జీ. కే అనేటువంటి పర్సన్ కే సిట్స్ ఎడ్సెంట్ టు ఎల్ ఆర్ జీ. ఎల్కి కానీ జీకి కానీ కే అనేటువంటి పర్సన్ ఎడ్సెంట్ అయి ఉండాలి. కే సిట్ టు ఎడ్సెంట్ టు ఐ హూ ఈజ్ ఆపోజిట్ టు ఆర్. కే అండ్ ఐ నైబర్స్ అయి ఉండాలి. అగైన్ ఐ అనేటువంటి పర్సన్ ఆర్ అనేటువంటి పర్సన్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని ఇచ్చాడు. హూ ఈజ్ నాట్ ఎనీ ఎండ్. ఆర్ అనేటువంటి పర్సన్ ఎక్కడ ఎండ్లో ఉండటానికి వీల్లేదు. ఫస్ట్ లో మనకి ఎం సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నప్పుడు ఎం అనేటువంటి వాడు ఆర్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి. ఆర్ అనేవాడు ఎక్కడా ఉండటానికి వీల్లేదు, అక్కడ కన్ఫర్మేషన్ లేదు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. నైదర్ జీ నార్ ఎల్ ఎడ్సెంట్ టు హెచ్. ఏదర్ ఎం ఆర్ ఎన్ ఆపోజిట్ టు జే హూ సిట్స్ టు ది రైట్ ఆఫ్ జీ.
నైదర్ ఓ నార్ ఎన్ ఎనీ ఎండ్స్. ఎక్కడా మనకి కన్ఫర్మేషన్ లేదండి, ఏదో ఒకటి గెస్ చేయటమే. ముందల ఏదర్ ఎండ్స్ లో ఉండాల్సినటువంటి పర్సన్స్ జి అండ్ ఎల్. ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ జి అండ్ ఎల్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎట్ ఎండ్. ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేదు. సపోజ్ ఎల్ ఇక్కడ తీసుకుంటే జి ఇక్కడ తీసుకుంటానండి, నాట్ కన్ఫామ్, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ. అంటే ఓకే అయ్యేటువంటి పాసిబిలిటీ తీసుకుని ముందలే చేస్తున్నాను. 4 పాసిబిలిటీస్ చెయ్యందే మనం కన్ఫామ్ గా అయితే చెప్పలేమండి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ తీసుకున్నట్లయితే కే అనేటువంటి పర్సన్ ఎల్ కి కానీ జీకి కానీ నైబర్ అవటానికి వీల్లేదు. కే అనేటువంటి వాడు ఎల్ కి కానీ జీకి కానీ నైబర్ అవటానికి వీల్లేదంటే ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, కే సిట్ ఎట్సెంట్ టు ఐ హూ ఈజ్ ఆపోజిట్ టు ఆర్. కే అనేటువంటి పర్సన్ ఐ అనేటువంటి పర్సన్ నైబర్స్ అయి ఉండాలి. సపోజ్ కే ఇక్కడ తీసుకుంటే ఐ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, లేదా కే ఇక్కడ తీసుకుంటే ఐ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. సపోజ్ వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఇలా తీసుకున్నట్లయితే జాగ్రత్త చూడండి, ఎం సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు. అగైన్ ఇప్పుడు కే అనేటువంటి పర్సన్ ఎట్సెంట్ టు ఐ అని ఇచ్చాడు, హూ సిట్ ఆపోజిట్ టు ఆర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆర్ తీసుకుంటున్నానండి. ఎం సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్, ఎం అనేవాడిని ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ కే అనేటువంటి వాడు ఐ అనేవాడు నైబర్స్. కే అనేవాడు ఎల్కి కానీ జీకి కానీ నైబర్ అవడానికి వీల్లేదు. నెక్స్ట్ వన్ ఫర్దర్ గా ఇచ్చింది, హూ నైదర్ జీ నార్ ఎల్ ఎట్సెంట్ టు హెచ్ అని ఇచ్చాడు. జీ కానీ ఎల్ కానీ హెచ్ యొక్క నైబర్ అవడానికి వీల్లేదంటే ఫెయిల్ అవుతుందిగా. అంటే కేని మారుద్దాం. ఇక్కడ కే తీసేస్తే ఇక్కడ హెచ్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ కే తీసుకుంటే సరిపోతుంది, మారేది ఏముండదు మనకి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది జీ అండ్ ఎల్ హెచ్ యొక్క నైబర్స్ అవడానికి వీల్లేదు అని ఇచ్చాడు. ఇక్కడ నార్త్ ఫేసింగ్ లో మిగిలింది ఒకడే, ఆ మిగిలినటువంటి పర్సన్ ఇక్కడ రాసేసుకోండి, జే అనేటువంటి పర్సన్ ని. నెక్స్ట్ వన్ చూడండి, ఏదర్ ఎం ఆర్ ఎన్ సిట్ ఆపోజిట్ టు జే. జేకి ఆపోజిట్ లో ఎం గానీ ఎన్ గాని అన్నాడు, ఎం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎన్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, నైదర్ ఓ నార్ ఎన్ ఎనీ ఆఫ్ ది ఎండ్స్. ఓ పనికిరాడు ఎన్ పనికిరాడు అంటే ఇక్కడ రావాలి. ఇక మిగిలింది ఎవరు మనకి, బాయ్స్ లో మిగిలిపోయినటువంటి పర్సన్స్ పి అండ్ క్యూ. ఈ రెండిట్లో పి అండ్ క్యూ ఎవరెక్కడ అనేది మాత్రం కన్ఫామ్ గా చెప్పాలి, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్, నార్త్ సౌత్ కన్ఫామ్ గా చెప్పలేదు, అది గెస్సింగే, చివరిలో మళ్ళీ ఇద్దరు మిగిలిపోతున్నారండి. నెక్స్ట్ 61 చూడండి, 6 లెటర్స్ అని ఇచ్చాయండి. ఓకే, అయితే విచ్ మే ఆర్ మే నాట్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్ అన్నాడు. దేర్ ఆర్ 2 లెటర్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఈ. నెక్స్ట్ పీ ఈజ్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు నైదర్ ఎల్ నార్ ఐ. ఏవో కండిషన్స్ ఇచ్చాడు. అయితే ఇది చేయటం కన్నా ఆప్షన్ రిలేటెడ్ గా తీసుకో. 61, 62 ఇచ్చాడు. 61 చూడండి, దెర్ ఆర్ 2 లెటర్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఈ అని ఇచ్చాడు. ఎల్ కి ఈకి మధ్యలో 2 లెటర్స్ ఉండాలి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ పనికిరాదుగా, ఎల్ కి ఈకి మధ్యలో 2 లెటర్స్ ఉండాలంటే ఫస్ట్ ఆప్షన్ పనికిరాదు. సెకండ్ ఓకే, థర్డ్ ఆప్షన్ పనికిరాదు, ఎల్ కి ఈకి మధ్యలో 2 లెటర్స్ ఉండాలి. నెక్స్ట్ రిమైనింగ్ పనికి వస్తున్నాయండి. ఓకే, 2 ఆప్షన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ వన్, పి ఈజ్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు నైదర్ ఎల్ నార్ ఐ. పి అనేటువంటి పర్సన్ ఎల్ కానీ నెక్స్ట్ అదే విధంగా ఐ కానీ నైబర్ అవటానికి వీల్లేదని ఇచ్చాడు. సో ఐ యొక్క నైబర్ ఎల్ అవటానికి వీల్లేదు కాబట్టి ఇది క్యాన్సిల్. ఓకే, పి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎల్ యొక్క నైబర్ అవటానికి వీల్లేదు అని ఇచ్చాడు. నెక్స్ట్ ఐ యొక్క నైబర్ అవటానికి వీల్లేదు అని ఇచ్చాడు. ఇక మిగిలింది అదేగా పోలీస్. ఇక రిమైనింగ్ అనవసరం, దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ తీసేసుకోండి, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదండి. 63 చూడండి, 7 పర్సన్స్. 7 పర్సన్స్ PQRSTUV, 7 డిఫరెంట్ కంట్రీస్. ఏవో కంట్రీస్ అని ఇచ్చాయండి. ఓకే, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ మంత్స్ ఫ్రమ్ జనవరి టు జులై ఆఫ్ ది సేమ్ ఇయర్. వీళ్ళందరూ ఈ డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ మంత్స్ లో వెళ్ళారని ఇచ్చాడు. ఆల్సో ది 7 పర్సన్స్ హ్యావ్ దేర్ బర్త్డేస్ ఇన్ డిఫరెంట్ మంత్స్ ఫ్రమ్ జనవరి టు జులై. మళ్ళీ వీళ్ళ యొక్క బర్త్డేస్ కూడా అదే జనవరి టు జులై అని ఇచ్చాడు. ఇన్ ది సేమ్ ఇయర్ బట్ నో వన్ విజిట్ ది కంట్రీ ఇన్ ది మంత్ ఇన్ విచ్ దే హ్యావ్ దేర్ బర్త్డే. మనకి ఆ పర్సన్ వెళ్ళినటువంటి మంత్, ఏదో కంట్రీ వెళ్ళాడు కదండి, ఆ కంట్రీ వెళ్ళినటువంటి మంత్ వీడి యొక్క బర్త్డే ఒకటి కాదని ఇచ్చాడు. అదే మెయిన్ కండిషన్. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటిది స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి తీసుకుంటున్నాను చూడండి. జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అండ్ జూలై. ఇక ఫర్దర్ గా పడిచ్చింది. ఫస్ట్ ప్లేస్ తీసుకుంటున్నాను.
నెక్స్ట్ బర్త్డే. ఓకే, సో ఇది కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, ఫస్ట్ పాసిబిలిటీలో ప్లేస్ తీసుకుంటున్నాను. సెకండ్ పాసిబిలిటీలో ఆ పర్సన్ యొక్క బర్త్డే ఎప్పుడు అనేటువంటిది, ఏ మంత్ అనేటువంటిది రాసుకుందాం. ఇక 1 by 1 చూడండి. July same year, but visit the country in the month which is their birthday. You and we, first condition zone. You and we didn't go Japan. You అనేటువంటి పర్సన్, వి అనేటువంటి పర్సన్ జపాన్ వెళ్ళరు అని ఇచ్చాడు. బట్ యూ హ్యాస్ ది బర్త్డే ఇన్ ది మంత్ ఆఫ్టర్ ది మంత్ విచ్ వీ హ్యావ్. వీకి తర్వాత, వి అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే తర్వాత యూ అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే రావాలని ఇచ్చాడు. మనకి యూ అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే వీక్ తర్వాత అని ఇచ్చాడు, కానీ ఇమీడియట్లీ అని మనకేం చెప్పాలా, ఎప్పుడు ఏంటనేది కన్ఫామ్గా తెలియదు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి కంటిన్యూషన్ చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్యూ ఈజ్ గోయింగ్ టు Q goes in June and he does not go to Australia, but his birthday comes in the month of March. Q అనేటువంటి పర్సన్ జూన్ మంత్ లో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అనేది కన్ఫామ్ గా చెప్పలేదు, బట్ ఏం కాదని చెప్తున్నాడు, ఆస్ట్రేలియా కాదని ఇచ్చాడు. అగైన్ వీడి బర్త్డే వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాడు, మార్చ్ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే మార్చ్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఆర్ విజిటెడ్ ఆస్ట్రేలియా ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్. మార్చి నెలలో ఆర్ అనేటువంటి పర్సన్ ఆస్ట్రేలియా వెళ్ళాడని ఇచ్చాడు. ఆస్ట్రేలియా ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్. ఎస్ హ్యాస్ ది బర్త్డే బిఫోర్ పి అండ్ ఆర్. ఎస్ అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే పి కన్నా ఆర్ కన్నా ముందల. ఎక్కడ ఏంటి అనేది కన్ఫామ్గా చెప్పలేము. 2 friends go to Malaysia and Sri Lanka and have their visiting of month and birthdays are exchange. అంటే టీ అనే 2 friends పి అండ్ మలేషియా అండ్ శ్రీలంక. మలేషియా పర్సన్ ఏ మంత్లో వెళ్ళాడో ఆ మంత్లో శ్రీలంక పర్సన్ యొక్క బర్త్డే రావాలి. శ్రీలంక పర్సన్ ఏ మంత్లో వెళ్ళాడో ఆ మంత్లో మనకి మలేషియా పర్సన్ యొక్క బర్త్డే రావాలి, రివర్స్ రావాలని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది. ది వన్ హూ గోస్ టు జపాన్ డస్ నాట్ హ్యావ్ ది బర్త్డే నైదర్ ఇన్ జులై నార్ జాన్యువరి బట్ లైక్ టు విజిట్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ది వన్ హూ గోస్ టు జపాన్. జపాన్ వెళ్ళినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి ఇచ్చినటువంటి కండిషన్. ది వన్ హూ గోస్ టు జపాన్ డస్ నాట్ హ్యావ్ ది బర్త్డే నైదర్ జులై నార్ జాన్యువరి. సో జులై కానీ జాన్యువరి కాదని ఇచ్చాడండి. ఇది బర్త్డే, జపాన్ వెళ్ళినటువంటి పర్సన్ యొక్క బర్త్డే జులై కానీ జాన్యువరి కాదని చెప్పాడు. బట్ లైక్ టు విజిట్ ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఫిబ్రవరి మంత్లో వెళ్ళాడు. ఎవరు ఆ పర్సను, జపాన్ వెళ్ళిన పర్సన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ పర్సన్ ఎవడో తెలిస్తే ఆ పర్సన్ యొక్క బర్త్డేస్, ఓకే, జపాన్ వెళ్ళినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క బర్త్డేస్ వచ్చేప్పటికి మనకి ఎప్పుడెప్పుడు రాకూడదు అనేటువంటి పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జాన్యువరి కానీ జులై కానీ పనికిరాదని ఇచ్చాడు. జాన్యువరి అండ్ జులై. జపాన్ వెళ్ళిన పర్సన్ ఎవరో తెలిస్తే ఈ కండిషన్ గురించి ఆలోచించవచ్చు. ఫర్దర్గా చూద్దాం. ది పర్సన్ గోస్ టు జపాన్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఫిబ్రవరి ఆర్ మే, సారీ కంటిన్యూషన్ ఉన్నట్టుంది చూడండి. జులై జాన్యువరి బట్ లైక్ టు విజిట్ ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఆర్ మే అని చెప్పాడు. ఫిబ్రవరి కానీ మే కానీ, మే ఇచ్చాడు అసలు వాడు ఇచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఫిబ్రవరి కానీ మే కానీ కన్ఫామ్గా తెలియదు జపాన్. ఓకే, కంటిన్యూషన్ ఉంది నెక్స్ట్ సెంటెన్స్లో, చూసుకోలేదు నేను, చూడలేదు అది నేను. ఎస్ గోస్ టు రష్యా ఇన్ ఏప్రిల్. ఎస్ అనేటువంటి పర్సన్ ఏప్రిల్లో రష్యా అని ఇచ్చాడు. ఎస్ గోస్ టు రష్యా ఇన్ ఏప్రిల్. నెక్స్ట్ టీ గోస్ టు మలేషియా ఇన్ ది మంత్ హ్యావింగ్ 31 days బట్ బిఫోర్ ఆర్ అని ఇచ్చాడు. ఆర్ కన్నా ముందలంటే కన్ఫామ్గా జాన్యువరినేగా, ఫిబ్రవరి అవకాశం లేదు. కాబట్టి ఎవరు మనకి టీ అనేటువంటి పర్సన్ మలేషియా అని ఇచ్చాడు. టీ అనేటువంటి పర్సన్ మలేషియా. ఇప్పుడు ఇక్కడ శ్రీలంక ఎవరైతే వెళ్ళారో వాడి యొక్క బర్త్డే రావాలి. శ్రీలంక వెళ్ళినటువంటి మంత్ తెలిస్తే అక్కడ టీ అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు. ఓకే, ఇందాక మనం మలేషియా అండ్ శ్రీలంక రివర్స్ అనుకున్నాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. టీ హ్యాస్ ది బర్త్డే ఇన్ ది మంత్ ఆఫ్ జులై అని ఇచ్చాడు. టీ యొక్క బర్త్డే వచ్చేవాడికి జులై మంత్లో అని చెప్తున్నాడు. జాగ్రత్త చూడండి. ఇక్కడ టీ అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే వచ్చిందంటే ఇక్కడ కన్ఫామ్గా ఎవరు రావాలి, మీకు శ్రీలంక పర్సన్ రావాలి. ఆ పర్సన్ ఎవడో తెలియదు. శ్రీలంక వెళ్ళేటువంటి పర్సన్ కన్ఫామ్గా ఇక్కడ మనకి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఆ పర్సన్ ఎవరో తెలిస్తే ఆ పర్సన్ యొక్క బర్త్డే వచ్చేవాడికి జాన్యువరిలో రాసేయచ్చు.
నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది. అండ్ యూ హ్యాస్ ది బర్త్డే ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్. యూ అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే వచ్చేటప్పటికి ఏప్రిల్ మంత్ అని ఇచ్చాండి. ఓకే, యూ అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే మనకి ఏప్రిల్ అన్నాడంటే యూ కన్నా ముందల ఈ వి ఉండాలి. ఇందాక ఫస్ట్ కండిషన్లో రాసుకున్నాం యూ అండ్ వి డస్ నాట్ జపాన్. యు అనేటువంటి పర్సన్ కానీ వి అనేటువంటి పర్సన్ కానీ జపాన్ వెళ్ళే అవకాశం లేదనుకున్నాం. బట్ యూ హ్యాస్ ది బర్త్డే ఇన్ ది మంత్ ఆఫ్టర్ వి. వీకి తర్వాత అని ఇచ్చాడు. వి అనేవాడు జనవరి కానీ ఫిబ్రవరి కానీ అవటానికి అవకాశం ఉంది. చూద్దాం. పి హ్యాస్ ది బర్త్డే ఇన్ ది మంత్ ఆఫ్ మే అని ఇచ్చాడు. పి హ్యాస్ ది బర్త్డే ఇన్ ది మంత్ ఆఫ్ మే. యు అనేటువంటి పర్సన్ యూ హ్యాస్ ది బర్త్డే ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ అన్నాడు. ఓకే, పి హ్యాస్ ది బర్త్డే ఇన్ ది మంత్ ఆఫ్ మే. పి అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే వచ్చేప్పటికి మేలో రావాలన్నాడు. ఇప్పుడు పి గురించి ఆలోచిద్దాం. పి అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే మనకి మేలో వచ్చింది అంటే పి అనేటువంటి పర్సన్ జూన్లో వెళ్ళే అవకాశం లేదు, క్యూ ఉన్నాడు కాబట్టి అది ప్లేస్కి. అగైన్ శ్రీలంక పర్సన్ అవడానికి వీలు లేదు, జూలైలో ఉండకూడదు. ఎందుకంటే శ్రీలంక మలేషియా రివర్స్ అనుకున్నాం అంటే కన్ఫామ్గా పి అనేటువంటి వాడు ఫిబ్రవరి తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. చూడండి, ఓన్లీ వన్ పాసిబిలిటీ ఛాన్స్ ఉందండి. పి అనేటువంటి పర్సన్ కన్ఫామ్గా ఫిబ్రవరి మాత్రమే ఉండాలి. వి అనేటువంటి వాడు జనవరి ఫిబ్రవరి రెండిట్లో ఉండటానికి ఛాన్స్ ఉంది. మనకి వి అనేటువంటి పర్సన్ జనవరి ఫిబ్రవరి ఎక్కడ అనేది కన్ఫామ్గా తెలియదు. ఒకవేళ వి అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే మనం జనవరి అనుకున్నాం అనుకోండి, నాట్ కన్ఫామ్, ఎందుకంటే మనకి ఈజీ అవుతుంది. అక్కడ వి తీసుకుంటే కన్ఫామ్గా వి అనేటువంటి వాడు శ్రీలంక వెళ్ళడానికి అవకాశం ఉందిగా. సో అందుకని మన కన్వీనియంట్ కోసం ఇక్కడ వి తీసుకుంటే ఇక్కడ వి అనేటువంటి పర్సన్ వస్తాడు. ఇక మనకి కంట్రీస్ క్లారిఫికేషన్ లేదు కానీ ప్లేసెస్ వెళ్ళినటువంటి పర్సన్స్ ఒక్కడే మిగిలాడు. మే అనేటువంటి మంత్లో వెళ్ళినటువంటి పర్సన్ ఎవరనేది చెక్ చేయాలి. ఎవరు? యూ తప్పితే ఇంకెవరికి అవకాశం లేదు. యూ అనేటువంటి వాడిని తీసేసుకోవచ్చు అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్లోకి వెళ్ళినట్లయితే యు అనేటువంటి పర్సన్ కానీ వి అనేటువంటి పర్సన్ కానీ జపాన్ కాదు అని ఇచ్చాడు. అంటే జపాన్ మనకి క్యూ అనేటువంటి పర్సన్ జపాన్ అవటానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా పి అనేటువంటి పర్సన్ జపాన్ అవటానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే జపాన్ వెళ్ళినటువంటి పర్సన్ గురించి ఫస్ట్లో ఇచ్చినటువంటి కండిషన్ జాగ్రత్త చూడండి. యూ అండ్ వి డస్ నాట్ గో టు జపాన్ అండ్ యూ హ్యాస్ ది బర్త్డే ఇన్ ది మంత్ ఆఫ్టర్ ది విచ్ హ్యాస్ వి అని ఇచ్చాడు. అగైన్ ఫర్దర్గా జపాన్ వెళ్ళినటువంటి పర్సన్ గురించి నెక్స్ట్ ఇంకొక కండిషన్ కూడా వాడాడు. చూడండి, జపాన్ వెళ్ళినటువంటి పర్సన్ గురించి కనుక వాడు ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జపాన్ ఎవరైతే వెళ్ళారో ది వన్ హూ గోస్ టు జపాన్ డస్ నాట్ హ్యావ్ ది బర్త్డే ఇన్ ది మంత్ ఆఫ్ జూలై అండ్ జనవరి. జూలై మంత్లో కానీ జనవరి మంత్లో కానీ ఆ పర్సన్ యొక్క బర్త్డే అవటానికి వీల్లేదు. ఓకే, జూలై అండ్ జనవరి అవటానికి వీల్లేదని ఇచ్చి అంటే టీ అండ్ వి కావటానికి వీల్లేదు. ఆల్రెడీ అది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్గా కంటిన్యూషన్ చూడండి. ఈ జపాన్ గురించి నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే ఐ లైక్ టు విజిట్ ఫిబ్రవరి ఆర్ మే అని ఇచ్చాడు. మేలో యూ ఉన్నాడు కాబట్టి జపాన్ పనికిరాదుగా. సో కన్ఫామ్ ఇక్కడ మనం జపాన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక మిగిలినటువంటి పర్సన్స్ యు అనేటువంటి పర్సను క్యూ అనేటువంటి పర్సను సింగపూర్ అన్నా వెళ్ళి ఉండాలి, చైనా అన్నా వెళ్ళి ఉండాలండి. చైనా ఆర్ సింగపూర్ ఈ రెండు ప్లేసెస్ ఎవరెక్కడ అనేది కన్ఫామ్గా మనం అయితే క్లారిఫై చేయలేము. ఇంకా రైట్ సైడ్ మనకి బర్త్డేస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎస్ అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే మిగిలిపోయిందండి మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ అనేటువంటి పర్సన్ యొక్క బర్త్డే మిగిలిపోయింది. ఆర్ గురించి ఎస్ గురించి ఏమైనా ఇచ్చాడు అనేది చూద్దాం. ఇక్కడ ఎస్ హ్యాస్ ది బర్త్డే బిఫోర్ పి అండ్ ఆర్ అని ఇచ్చాడు. ఎస్ అనేటువంటి పర్సన్ పి కన్నా ఆర్ కన్నా ముందలు ఉండాలి కాబట్టి కన్ఫామ్ ఇదే తీసుకునేటువంటి. సో మనకి చైనా ఎవరు వెళ్ళారు, సింగపూర్ ఎవరు వెళ్ళారు అనేది మాత్రం కన్ఫామ్గా క్లారిఫై చేయలేము. రిమైనింగ్ మాత్రం కన్ఫామ్గా చెప్పడానికి అవకాశం ఉంది. ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్. నెక్స్ట్ 68 దగ్గర నుంచి ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాడు చూడండి. ఇది లాజిక్ జాగ్రత్త చూడండి. ఈ లాజిక్ అనేటువంటిది ఒకసారి ఏంటనేటువంటి చెప్తాను, తర్వాత దాని మీద డిపెండ్ అయ్యి మీరు 1 by 1 క్వశ్చన్స్ చేయండి. నెంబర్ ఆఫ్ లెటర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి సింబల్స్ ఇచ్చాడండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో మనకి హ్యాష్ అనేది 2 times ఉంది చూడండి. ఇక్కడ హ్యాష్ అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తే 2 times ఉందండి. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు 2 times ఉన్నటువంటి లెటర్స్ ఏంటంటే 3. ఓకే, రిమైనింగ్లో ఎక్కడన్నా రిపిటేషన్ వస్తే దాని ప్రకారం మళ్ళీ చెక్ చేయొచ్చు, కానీ రిమైనింగ్ ఎక్కడా రిపిటేషన్ లేదు. పోనీ చూద్దాం రిమైనింగ్ ఏమన్నా మనకి లెటరు నెంబరు లాజిక్ ఏంటి అనేటువంటిది తెలిస్తే దాని మీద చెప్పచ్చా అనేటువంటిది. ఓకే, లెటరు నెక్స్ట్ అదేవిధంగా నెంబరు. ఫస్ట్ లెటర్ తీసుకున్నట్లయితే సెకండ్ లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్ ఇచ్చాండి. టిహెచ్ఈ ఉంది కదా, దాంట్లో సెకండ్ లెటర్ ఏంటి హెచ్. హెచ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఎస్. ఎస్ అంటే చివరిలో ఉంది చూడండి, హ్యాష్ F23. మరి 23 ఎలా వచ్చింది అంటే ఫస్ట్ లెటర్కి నెంబర్ ఆఫ్ లెటర్స్ యాడ్ చేశాడు. జాగ్రత్త చూడండి,
టిహెచ్ఈ వచ్చిందండి ఇక్కడ. టిహెచ్ఈ దీనికి హ్యాష్ S23. హెచ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఎస్. టీ అంటే లెటర్ వాల్యూ ఎంత 20 ప్లస్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 323 సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం. సెకండ్ వర్డ్ తీసుకుంటున్నాను, సర్ప్రైజ్. సర్ప్రైజ్ లో సెకండ్ లెటర్ యు. యు యొక్క ఆపోజిట్ లెటర్ తీసుకున్నట్టయితే ఎఫ్, యుఎఫ్. సో మనకి ఇది రావడానికి అవకాశం ఉంది. అగైన్ ఎస్ అంటే 19, 19కి 5 యాడ్ చేస్తే 24 సరిపోయింది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. రైస్, ఆర్ఐసిఈ. దీంట్లో మీకు 4 లెటర్స్ ఉన్నాయండి. ఓకే, ఆర్ అనేటువంటి దానికి లెటర్ వాల్యూ 18, 18 ప్లస్ 4 అంటే 22, అంటే ఇది రావాలి మీకు. ఐ యొక్క ఆపోజిట్ లెటర్ ఆర్ సరిపోతుంది చూడండి. ఓకే, ఇలా మనకి సెకండ్ లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్ ఇచ్చాడు. నెంబర్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ లెటర్ ప్లస్ నెంబర్ ఆఫ్ లెటర్స్. ఇక దాని కింద ఇచ్చినటువంటి సింబల్స్ ఎలా తీసుకున్నాడు అనేది చూద్దాం. 3 లెటర్స్కి హ్యాష్ అండి. నెక్స్ట్ 4 లెటర్స్కి వచ్చేటప్పటికి ఏమొచ్చింది, ఆర్ అంటే 18 ప్లస్ 4 22, అంటే మనకి ఇక్కడ 4కి @ వచ్చిందండి. నెక్స్ట్ 5 లెటర్స్ ఉన్నాయేమో చూడండి. 4 లెటర్స్ 5 లెటర్స్, సూపర్. సో ఎస్ అంటే 19 ప్లస్ 5 24, అంటే ఇక్కడ డాలర్ వచ్చిందండి 5 లెటర్స్కి. నెక్స్ట్ 6 లెటర్స్ ఉన్నాయేమో చూద్దాం. సెకండ్ దాంట్లో 6 లెటర్స్, ఫేమస్. ఎఫ్ అంటే 6, 6 ప్లస్ 6 12 రావాలండి, అంటే స్టార్ వచ్చింది చూడండి 6కి. నెక్స్ట్ 7 లెటర్స్. 7 లెటర్స్ అంటే ఉందా, 7 లెటర్స్తో వచ్చేటువంటి వర్డ్ వర్కింగ్. లేదా సెకండ్ దాంట్లో మనకి రెస్పెక్ట్ ఉంది చూడండి. ఆర్ అంటే 18, 18 ప్లస్ 7 అంటే 25 రావాలి, అంటే అక్కడ అండ్ ఉంది చూడండి. 7 లెటర్స్. 8 లెటర్స్ ఉన్నాయేమో చూడండి. ఇంకా 8 లెటర్స్ వచ్చే అవకాశం 3 + 4 7 లేదు. సో ఇది పడిచ్చింది. లెటర్కి వచ్చేటప్పటికి లెటర్కి సెకండ్ లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్ అండి. నెంబర్ వచ్చేటప్పటికి ఫస్ట్ లెటర్ ప్లస్ నెంబర్ ఆఫ్ లెటర్స్. ఓకే, లెటర్కి వచ్చేటప్పటికేమో మనకి సెకండ్ లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్ తీసుకుంటాం. నెంబర్ వచ్చేటప్పటికి ఫస్ట్ లెటర్ యొక్క లెటర్ వాల్యూకి నెంబర్ ఆఫ్ లెటర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ సింబల్స్ అనేటువంటివి మామూలే. ఇది వాడు ఇచ్చినటువంటి దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్. 76 దగ్గర నుంచి చూడండి. 12 ఫ్రెండ్స్ అని ఇచ్చాయండి. MNO PQRST UVWX go who after being successful in their respective professions decide to get together after a long time. They all decide to meet Delhi for their return. Since they are all were coming from 3 different places, that decide to reach their nearest airport, 3 different locations, Mumbai, Bangalore, Kolkata, from where they would reach Delhi. Exactly 4 of them were reached the same airport. 4 of the 12 doctors, engineers and pilots. అంటే మనకి 4 డాక్టర్లు, 4 ఇంజనీర్లు, 4 పైలట్స్ ఉండాలండి. సేమ్ అదేవిధంగా 4 ముంబై, 4 కోల్కతా, 4 బెంగళూరు అయి ఉండాలి. ఇక 1 by 1 పర్సన్ యొక్క ప్రొఫెషన్ ఏంటి, ఎక్కడికి రీచ్ అవుతున్నాడు. MNO PQRST UVWX 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ప్రొఫెషన్, ఆ పర్సన్ యొక్క ప్లేస్ 1 by 1 కనుక్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త చూడండి. 1 by 1 కండిషన్స్. M is not a doctor and will arrive at Mumbai airport. M అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే డాక్టర్ కాదు, విల్ నాట్ అరైవ్ టు ముంబై అని ఇచ్చాడు. M అనేటువంటి వాడు డాక్టర్ కాదు, ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు. ఓకే, సో రిమైనింగ్ 2 ప్రొవిజన్స్ ఆర్ పొజిషన్స్ అయి ఉండాలి. N ఈజ్ అన్ ఇంజనీర్ అండ్ R ఈజ్ ఎ పైలట్. N అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంజనీర్ అని ఇచ్చాడు. N ఈజ్ అన్ ఇంజనీర్, R ఈజ్ ఎ పైలట్. R అనేటువంటి పర్సన్ పైలట్ అని ఇచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నారు అనేది క్లారిటీ లేదు. నెక్స్ట్, either O or S will arrive where R will reach us. మనకి R ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడికి O కానీ S కానీ ఎవరో ఒకళ్ళు రావాలని ఇచ్చాడు. R వెళ్ళేటువంటి ప్లేస్ తెలిస్తే O అండ్ S ఎవరో ఒకళ్ళని తీసుకోవచ్చు, తర్వాత చూద్దాం.
నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ అన్ ఇంజనీర్ హూ విల్ మీట్ పి. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఇంజనీర్ అని ఇచ్చాడు. హూ విల్ మీట్ పి అంటే డబ్ల్యూ అనేటువంటి పర్సన్ పి అనేటువంటి పర్సన్ కన్ఫామ్ ఒకటే ప్లేస్, ప్రొఫెషన్స్ తెలియదు మనకు. ఓకే, డబ్ల్యూ తెలిస్తే పి తెలియచ్చు, గుర్తుపెట్టుకోండి. ది ప్లేస్ ఈజ్ నాట్ కలకటా. ఈ డబ్ల్యూ అండ్ పి కలకటా కాదని ఇస్తున్నాడు. కోల్కతా అవటానికి వీల్లేదు. ముంబై అన్నా అయి ఉండాలి లేదా బెంగళూరు అన్నా అయి ఉండాలి. ఎవరు? డబ్ల్యూ అనేటువంటి పర్సన్ పి అనేటువంటి పర్సన్ ఎక్కడికో క్లారిటీ లేదు, కానీ ఈ రెండిట్లో ఎక్కడో చోటకి అవటానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ అండ్ పి నాట్ కలకటా అని ఇచ్చాండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ వన్, టీ ఈజ్ ఎ డాక్టర్ హూ విల్ రీచ్ ముంబై ఎయిర్పోర్ట్. టీ అనేటువంటి పర్సన్ డాక్టర్, వీడు ముంబై అని ఇచ్చాడు. ఓకే, టీ అనేటువంటి పర్సన్. ఓకే, వి ఈజ్ అన్ ఇంజనీర్. వి అనేటువంటి పర్సన్ వచ్చేటప్పటికి మనకి ఇంజనీర్ అని ఇచ్చాడు. వి అనేటువంటి పర్సన్ ఇంజనీర్. వి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంజనీర్. అండ్ యు ఈజ్ ఎ డాక్టర్. యు అనేటువంటి పర్సన్ డాక్టర్ అని ఇచ్చాడు. ఓకే, వి ఈజ్ అన్ ఇంజనీర్ అండ్ యు ఈజ్ ఎ డాక్టర్ అండ్ బోత్ ఆఫ్ విల్ రీచ్ కోల్కటా. ఇద్దరు కోల్కటా అని ఇచ్చాడు. ఓకే, వి అనేటువంటి పర్సన్ డబ్ల్యూ అనేటువంటి పర్సన్ వీళ్ళిద్దరూ కన్ఫామ్ గా కోల్కటా అని ఇచ్చేసాడు. కలకటా నలుగురులో ఇద్దరు వచ్చేసారండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ఎవరెవరు? యు అనేటువంటి పర్సన్, వి అనేటువంటి పర్సన్ ఇంజనీరు డాక్టరు, బోత్ కలకటా. ఎక్స్ ఈజ్ ఎ పైలట్ అండ్ బోత్ ఎక్స్ అండ్ ఆర్ అరైవ్ బెంగళూరు. ఎక్స్ ఈజ్ ఎ పైలట్. ఎక్స్ అనేటువంటి పర్సన్ పైలట్ అని ఇచ్చాడు, బెంగళూరు. ఎక్స్ తో పాటు ఎవరో చూడండి. ఎక్స్ అనేటువంటి పర్సన్ తో పాటు ఆర్ అనేటువంటి వాడు కూడా బెంగళూరు అని ఇచ్చాడు. ఎక్స్ అండ్ ఆర్ బెంగళూరు అని ఇచ్చాడు. అరైవ్ అట్ బెంగళూరు. ఎస్ విల్ రీచెస్ ముంబై అండ్ ఓ విల్ రీచెస్ బెంగళూరు. ఎస్ ముంబై అని ఇస్తున్నాడు. ఎస్ ముంబై. ఓకే, ఎస్ విల్ రీచెస్ ముంబై, ఓ బెంగళూరు. ఓ అనేటువంటి పర్సన్ బెంగళూరు అని ఇచ్చాడు. ఓ అనేటువంటి పర్సన్ బెంగళూరు. ఓకే, ది నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ హూ అరైవ్డ్ ముంబై ఎయిర్పోర్ట్ ఈస్ 2. ముంబై ఎయిర్పోర్ట్ లో ఉండేటువంటి ఇంజనీర్స్ ఇద్దరని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ముంబై ఎయిర్పోర్ట్ లో ఉండేటువంటి ఇంజనీర్స్ ఇద్దరంటే ఆల్రెడీ ముగ్గురు ఇంజనీర్లు వచ్చేసారు మనకు. ఈ ముగ్గురు ఇంజనీర్లో ఒకటి కలకటా అని తెలుసు. రిమైనింగ్ ఇద్దరులో ఎవడన్నా ముంబై అవడానికి అవకాశం ఉంది. ఇంకొక ఇంజనీర్ కూడా ఛాన్స్ ఉంది. చూద్దాం. ముంబై ఇంజనీర్స్ ఇద్దరని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది, ఎన్ విల్ రీచెస్ బెంగళూరు. ఎన్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే బెంగళూరు అని ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే బెంగళూరు నలుగురు వచ్చేసారు చూడండి. ఓకే, బెంగళూరు నలుగురు వచ్చేసారు కాబట్టి ఒకసారి చూడండి. పి అనేటువంటి పర్సన్ కోల్కటా కాదు అంటే కన్ఫామ్ గా ముంబై అయి ఉండాలి. వీడు ముంబై కాదు అంటే కన్ఫామ్ ఏం రావాలి? కోల్కటా రావాలి. ఓకే, సో ముంబై వచ్చేటువంటి పర్సన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ముగ్గురు ముంబై వచ్చేసారండి. కోల్కటా తీసుకున్నట్లయితే ముగ్గురు కోల్కటా వచ్చారు. ఓకే, డబ్ల్యూ అనేటువంటి పర్సన్ కోల్కటా కాదు కాబట్టి వీడు కూడా ముంబై అయి ఉండాలి. ఇంకా కన్ఫామ్ గా ముంబై 1, 2, 3, 4 ముంబై వచ్చారు కాబట్టి ఈ పర్సన్ కోల్కటాగా తీసుకోవచ్చు. ముంబై ఇంజనీర్లు ఇద్దరు ఉండాలన్నాడు. ఆల్రెడీ ముంబై ఇంజనీర్ మనకి డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ముంబై ఇంజనీర్ వచ్చాడండి. నెక్స్ట్ ఎస్ అనేటువంటి పర్సన్ పి అనేటువంటి పర్సన్ అవటానికి అవకాశం ఉంది. ఇందాక డబ్ల్యూ అండ్ పి సేమ్ అని ఇచ్చేసాడు. ప్రొఫెషన్ కాదు కానీ మనకి ఇద్దరు డబ్ల్యూ అనేటువంటి పర్సన్, ఎస్ అనేటువంటి పర్సన్. డబ్ల్యూ ఈజ్ అన్ ఇంజనీర్ హూ విల్ మీట్ పి, ది ప్లేస్ ఈజ్ నాట్ కలకటా అని ఇచ్చాడు. ఓకే, చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్, ఎల్ విల్ రీచ్ బెంగళూరు. ప్లేసెస్ వచ్చేసి ప్రొఫెషన్స్ రావాలి. ఎస్ ఈజ్ నాట్ ఏ డాక్టర్ బట్ హ్యాస్ ది సేమ్ ప్రొఫెషన్ యాజ్ ఆర్ అని ఇచ్చాడు. సో ఆర్ మనకి పైలట్ కాబట్టి ఎస్ అనేటువంటి పర్సన్ కూడా పైలట్ అయి ఉండాలి. ఓకే, పైలట్స్ లో మీకు ముగ్గురు పైలట్స్ వచ్చారండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది మనకి ఎం అనేటువంటి పర్సన్ డాక్టర్ కాదు అని ఇస్తున్నాడు. డాక్టర్ కాదు అంటే మనకి ఇంజనీర్ అన్నా అయి ఉండాలి లేదా పైలట్ అన్నా అవటానికి అవకాశం ఉంది. ఓకే, ఎస్ అనేటువంటి పర్సన్ ఈజ్ నాట్ ఏ డాక్టర్. ఎస్ అనేటువంటి వాడు డాక్టర్ కాదు. ఎస్ ఈజ్ నాట్ ఏ డాక్టర్ బట్ సేమ్ ప్రొఫెషన్ యాజ్ ఆర్ అని ఇచ్చేసాడు. ఆర్ పైలట్ కాబట్టి తీసుకున్నాం. ది నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అరైవ్ టు కోల్కటా ఈజ్ 2 బట్ దట్ పర్సన్ ఈజ్ నాట్ పి. మనకి కలకటా డాక్టర్స్ ఇద్దరు ఉండాలి, పి కాదని ఇచ్చాడు. పి అనేటువంటి పర్సన్ డాక్టర్ అవటానికి వీల్లేదు. ఓకే, పి అనేటువంటి పర్సన్ డాక్టర్ అవడానికి వీల్లేదు. నెక్స్ట్ మనకి కలకటా డాక్టర్స్ ఇద్దరు ఉండాలని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎం అనేవాడు డాక్టర్ అవడానికి వీల్లేదు. క్యూ అనేటువంటి పర్సన్ ఛాన్స్ ఉంది. అగైన్ కలకటా డాక్టర్ ఆల్రెడీ ఒకడే వచ్చాడుగా,
సో వీడు కన్ఫామ్గా మనకి డాక్టర్గా తీసుకుంటున్నానండి. ఓకే, సో డాక్టర్స్ మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ 3 మెంబర్స్ ఉండాలి అండ్ ఇంకో డాక్టర్ ఉండటానికి అవకాశం ఉంది. పి అనేవాడు డాక్టర్ కాదు కాబట్టి, ఎం అనేవాడు కూడా కాదు కాబట్టి వీడు డాక్టర్ అవ్వాలండి. ఓకే, నెక్స్ట్ ముంబై ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు రావాలని ఇచ్చాడు. ముంబై ఇంజనీర్స్ మనకు ఆల్రెడీ ఒకళ్ళే ఉన్నారు, ఎవరు డబ్ల్యూ అనేటువంటి పర్సన్. నెక్స్ట్ ఇంకో పర్సన్ ఎవరు రావడానికి ఛాన్స్ ఉందనేది అబ్జర్వ్ చేస్తే పి అనేటువంటి పర్సన్ కనుక ఇంజనీర్ తీసుకుంటే వీడు ముంబై ఇంజనీర్ అవ్వచ్చండి. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంజనీర్స్ మనకు 4 మెంబర్స్ వచ్చారు, డాక్టర్స్ కూడా మనకి 4 మెంబర్స్ వచ్చారు, ఇక మిగిలింది పైలట్. సో ఎం అనేటువంటి పర్సన్ పైలట్ అవ్వటానికి ఛాన్స్. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 81 to 85 చూడండి. అగైన్ ఏ డేటా. A and his 5 family members, namely B, C, D, E and F, అంటే మొత్తం ఏతో కలిపి 6 అండి, ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ బట్ నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్. అంటే బ్లడ్ రిలేషన్ రో అరేంజ్మెంట్ కలిపి ఇచ్చాడు చూడండి. 1 by 1 చూద్దాం. ఏ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ అంకుల్. ఏ అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క అంకుల్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ అని ఇచ్చాడు. ఏ డస్ నాట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. అంటే అంకుల్ ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఏ ఇక్కడ రావచ్చు లేదు ఇక్కడ రావచ్చు, రైట్ హ్యాండ్లో రావడానికి వీల్లేదు. ఓకే, ఎక్కడ అనేది క్లారిటీ లేదు, మనం అది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్గా చెప్పలేము. చూద్దాం. అంకుల్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్లో ఏ అని ఇచ్చాడు, ఏ ఎక్స్ట్రీమెంట్స్లో ఉండటానికి వీల్లేదు. నెక్స్ట్ ఏస్ సన్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్లో ఏ అనేటువంటి పర్సన్ యొక్క సన్ రావాలి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏస్ సన్ అండ్ ఈ. ఓకే, ఏ యొక్క సన్కి ఈకి మధ్యలో 1 person. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేటువంటి పర్సన్కి అంకుల్ ఉన్నాడండి, ఏ అనేటువంటి పర్సన్కి అంకుల్ ఉన్నాడు. ఓకే, ఏ ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ హిజ్ అంకుల్, ఏ డస్ నాట్ సిట్. ఓకే, ఏస్ సన్ సిట్స్, ఏ అనేటువంటి పర్సన్కి సన్ ఉన్నాడు. ఓకే, థాట్ టు ది రైట్ ఆఫ్ హిజ్ అని ఇచ్చాడు కాబట్టి ఏ ఈజ్ ఏ మేల్ మెంబర్. ఏ అనేటువంటి పర్సన్కి సన్ కూడా ఉన్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఏ అండ్ బి. సి ఈజ్ మ్యారీడ్ టు బి. సి అండ్ బి వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇచ్చాడు. సి అండ్ బి వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ఎవరనేది అట్ ప్రజెంట్ కన్ఫామ్గా మనం ఏమీ చెప్పలేము. సి ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ బి, నో క్లారిటీ. ఏ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్. ఏ అనేటువంటి పర్సన్ యొక్క ఫాదర్కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉండాలని ఇచ్చాడు. ఓకే, ఏ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్. నెక్స్ట్ ఈ ఈజ్ మ్యారీడ్ టు ఎఫ్. ఈ అండ్ ఎఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇచ్చాడు. ఈ ఈజ్ మ్యారీడ్ టు ఎఫ్. ఈ అండ్ ఎఫ్ ఒక కపుల్స్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఈ అండ్ ఎఫ్ ఈ ఈజ్ నాట్ మ్యారీడ్. ఈ ఈజ్ మ్యారీడ్ టు ఎఫ్. ఈ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ ఈజ్ నాట్ ఏ సన్. ఎఫ్ అనేటువంటి పర్సన్ ఏ యొక్క సన్ అవ్వటానికి వీల్లేదు. ఓకే, సో ఎక్కడా కన్ఫర్మేషన్ లేదండి. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ మనం గెస్ చేసి తీసుకోవడమే. అంకుల్ అనే పర్సన్ ఫస్ట్లో రావడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాం. సపోజ్ ఇక్కడ ఏస్ అంకుల్ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్లో ఏ రావాలండి. ఓకే, ఏ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ అంకుల్. ఏ డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్. ఓకే, ఏ సన్ సిట్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఏస్ సన్ రావాలండి. ఏకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్లో ఏ యొక్క సన్ అని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏ సన్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏస్ సన్ అండ్ ఈ. ఏ యొక్క సన్కి ఈకి మధ్యలో 2 members అని ఇచ్చాడు. ఇప్పుడు ఏ అనేటువంటి పర్సన్ యొక్క సన్కి ఈకి మధ్యలో 2 members ఓకేనా. ఓన్లీ 1 person బిట్వీన్. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏస్ సన్ అండ్ ఈ. ఏ యొక్క సన్కి ఈకి మధ్యలో 2 members. ఓకే, లెఫ్ట్ సైడ్ అవకాశం లేదు, రైట్ సైడ్ తీసుకుంటున్నానండి. ఇది మనం తీసుకున్నటువంటి రిప్రజెంటేషన్. ఒకవేళ ఏ అనేటువంటి పర్సన్ అటుపక్క తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఈ రావడానికి ఛాన్స్ ఉంది, చూద్దాం. ఓకే, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏస్ సన్ అండ్ ఈ. ఏ యొక్క సన్కి ఈకి మధ్యలో 2 members. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. ఏకి బికి మధ్యలో 1 person అన్నాడు, లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను. సి ఈజ్ మ్యారీడ్ టు బి. సి అండ్ బి వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇచ్చాడు. సి ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ బి. సి ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ బి. సి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. సి ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ బి. ఏ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్. ఏ అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క ఫాదర్కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. ఏ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్. ఏ అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క ఫాదర్కి రైట్ సైడ్ సెకండ్ వచ్చే అవకాశం
ఏ అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క ఫాదర్ అంటే ఇక్కడ తీసుకోవాలి ఏస్ ఫాదర్. ఏ యొక్క ఫాదర్ బి వచ్చాడు అంటే బి అండ్ సి వైఫ్ అండ్ హస్బెండ్ గా తీసుకుంటున్నానండి. ఓకే నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ఇక్కడ ఏస్ సన్ రావాలి. ఏ యొక్క సన్ ఎఫ్ కాదు అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ యొక్క సన్ ఎఫ్ కాదు అంటే ఎఫ్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే ఇక మిగిలింది ఎవరు ఏబిసిడి. డి అనేటువంటి పర్సన్ ఏ యొక్క సన్ గా తీసుకుంటున్నాను. ఎఫ్ అనేటువంటి పర్సన్ అంకుల్ కాబట్టి ఎఫ్ అండ్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గా తీసుకుంటున్నాను. ఇది వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్. బ్లడ్ రిలేషన్స్ నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ రెండు కలిపి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అండి. ఓకే ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ అగైన్ ఏ డేటా ఇచ్చాడు. జోన్ ABCDEFG and H live 8 different floors of the building but not necessarily in the same order. Lower most 1 అని ఇచ్చాడు, టాప్ మోస్ట్ వచ్చేటప్పటికి 8 అని ఇచ్చాడు. బాటమ్ టు టాప్ 1 to 8 తీసుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ ఈచ్ ఆఫ్ దెమ్ ఆల్సో డిఫరెంట్ సిటీస్, ఏవో సిటీస్ అని ఇచ్చాడు బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. సో బాటమ్ టు టాప్ 1 to 8. వన్ బై వన్ కండిషన్స్. వన్ బై వన్ అబ్జర్వ్ చేసినట్లయితే నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఎఫ్ లివ్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ బట్ అబోవ్ ది ఫ్లోర్ నెంబర్ 5. ఎఫ్ అనేటువంటి పర్సన్ మనకి కన్ఫామ్గా ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎఫ్ అనేటువంటి పర్సన్ 5th ఫ్లోర్ కన్నా అబోవ్ ఉండాలంటే 6 కావచ్చు 8 కావచ్చు. ఓకే వన్ ఆఫ్ ది పాసిబిలిటీ 8th ఫ్లోర్ ఫిక్స్ చేస్తున్నానండి. ఎఫ్ అనేటువంటి పర్సన్ 8th ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఓన్లీ 4 people live between ఎఫ్ అండ్ హూ బిలాంగ్స్ టు ముంబై. మనకి ఎఫ్ అనేటువంటి పర్సన్కి ముంబై పర్సన్కి మధ్యలో 4 members అని ఇచ్చాడు. చూడండి 3 + 1 4. ఇక్కడ ముంబై రాస్తున్నాను. ఎఫ్కి ముంబైకి మధ్యలో 4 persons. ఓకే నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఎఫ్ అండ్ ముంబై. బి లివ్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ హూ బిలాంగ్స్ టు ముంబై. ముంబైకి ఇమీడియట్లీ అబోవ్ బి అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. ఓన్లీ 3 people బిట్వీన్ బి అండ్ ఆగ్రా. బికి ఆగ్రాకి మధ్యలో 3 members అంటే కన్ఫామ్గా టాప్ ఫ్లోర్లో మనకి ఆగ్రా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బిలో మనకి 3 పాసిబిలిటీస్ తర్వాత ఎక్కడ అవకాశం అయితే లేదు, ఎబో అయితేనే ఛాన్స్ ఉంది. ఓకే ఎబోనే బి అనేటువంటి పర్సన్కి ఎబోనే ఆగ్రా తీసుకుంటున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఏ అండ్ బికి ఆగ్రాకి మధ్యలో 3 members అని ఇచ్చాడు. ఓన్లీ 1 person లివ్ బిట్వీన్ ది వన్ ఏ ఆగ్రా అండ్ ఏ. ఆగ్రాకి ఏకి మధ్యలో 1 person అని ఇచ్చాడు. ఏ డస్ నాట్ లివ్ టాప్ మోస్ట్ ఫ్లోర్. ఓకే ఏ అనే పర్సన్ టాప్ మోస్ట్ ఫ్లోర్ కాదు. ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిలో ఏ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ పీపుల్ అబో జీ. ఏ కన్నా కింద మనకి 5 members ఉన్నారు. ఇప్పుడు జీ అనేటువంటి పర్సన్ కన్నా పైన కూడా 5 members ఉండాలి. ఓకే నెక్స్ట్ ది వన్ హూ బిలాంగ్స్ టు షిమ్లా లివ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో జీ. మనకి జీ కన్నా బిలో ఆడ్ నెంబర్ ఫ్లోర్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకి షిమ్లా రావాలండి. ఓకే షిమ్లా లివ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో జీ. ఓన్లీ 3 people బిట్వీన్ షిమ్లా అండ్ హూ బిలాంగ్స్ టు జపాన్. 3 members. ఇక్కడ జపాన్ తీసుకుంటున్నాను. షిమ్లాకి జపాన్కి మధ్యలో జైపూర్. షిమ్లాకి జైపూర్కి మధ్యలో 3 members తీసుకుంటున్నాను. ది వన్ హూ బిలాంగ్స్ టు కోల్కతా లివ్ ఇమీడియట్లీ బిలో ది ఢిల్లీ. ఢిల్లీకి ఇమీడియట్లీ బిలో కోల్కతా అని ఇచ్చాడు. ఇక్కడ ఢిల్లీ తీసుకుంటే ఇక్కడ కోల్కతా ఇంకెక్కడ అవకాశం లేదు. ఓకే నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది డి లివ్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ హూ బిలాంగ్స్ టు రాంచీ. రాంచీకి ఇమీడియట్లీ అబోవ్ డి అనేటువంటి పర్సన్ రావాలన్నాడు. ఇక్కడ రాంచీ తీసుకుంటే ఇక్కడ డి ఛాన్స్ ఉంది, ఇంకెక్కడ అవకాశం లేదు. డి ఇమీడియట్లీ అబోవ్ రాంచీ అని ఇచ్చాడు. డి లివ్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ హూ బిలాంగ్స్ టు రాంచీ. ఓన్లీ 1 person లివ్ బిట్వీన్ రాంచీ అండ్ ఈ. రాంచీకి ఈకి మధ్యలో 1 person అని ఇచ్చాడు. రాంచీకి ఈకి మధ్యలో 1 person. నెక్స్ట్ హెచ్ డస్ నాట్ బిలో ఈ. హెచ్ అనేటువంటి పర్సన్ ఈ కన్నా బిలో ఉండటానికి అవకాశం లేదు. ఇక ఒకే ఒక్క పర్సన్ మిగిలాడు. చూడండి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మిగిలినటువంటి పర్సన్ ఎవరు అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లెటర్స్లో మనకి మిగిలినటువంటి లెటర్ సి. సి ఇక్కడ తీసుకుంటున్నారండి. నెక్స్ట్ టౌన్స్ తీసుకున్నట్లయితే మిగిలింది వారణాసి. సో ఇక్కడ వారణాసి తీసుకుంటున్నాను. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి ఓవరాల్ ఇందుట్లో ఇచ్చినటువంటి మోడల్స్ అండి. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ అయితే లేవు, కానీ చేయొచ్చు కదా కొంచెం టైం టేకింగ్. జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. ఇది
మనకి ఓవరాల్ క్లర్క్ మెయిన్స్ ఇచ్చినటువంటి పేపర్. థ్యాంక్ యూ.